తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ 2B అయితే అడుగుతున్నారనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే పార్ట్ 1 మాత్రమే చెప్తున్నా. పార్ట్ 2లో మీకైతే మ్యాథమెటిక్స్ 2Bకి సంబంధించి గన్ షాట్ క్వశ్చన్స్, అలాగే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అంటే రియల్ క్వశ్చన్ పేపర్ వీలైతే పెట్టడం అయితే జరుగుతుంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా అయితే మనం పార్ట్ 2 అయితే పెట్టబోతున్నాం అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే ఈ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో లాస్ట్లో ఎండింగ్లో అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అన్న దానిపైన అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందే అడుగుతున్నా, ఇంకా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని, తెలంగాణ స్టూడెంట్స్ని, మీరు అసలు ఏ క్వశ్చన్ పేపర్ ఇంకా కష్టంగా ఫీల్ అవుతున్నారో, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అయితే, జస్ట్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి సబ్జెక్ట్ అనేది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ అనేది స్క్రోల్ అయితే అవుతుంది కదా, స్క్రీన్ మీద అయితే గమనించండి. ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ 2Bకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎన్ని మార్క్స్ రావచ్చు అన్ననైతే మీలో డౌట్ అయితే ఉండొచ్చు. మనకు అప్రాక్సిమేట్గా 20 నుంచి 25 మార్క్స్ అయితే సేమ్ మెథడ్స్ అయితే దిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దండి. ఒక 2 అవర్స్ కూర్చొని టిక్స్ పెట్టుకొని మొత్తం క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి చాలు. తర్వాత మనం పార్ట్ 2లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కడికన్నా మీ ఫ్రెండ్కి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. హైదరాబాద్ కానీ, మెదక్ కానీ, నల్గొండ, మహబూబ్ నగర్, మన ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. చాలామంది అయితే మ్యాథ్స్ కష్టంగా ఫీల్ అవుతున్నారు, అందుకే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. పార్ట్ 2లో అయితే మళ్ళీ కలుద్దాం. ఇంకో విషయం, పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి.